హే ఆగు. హే! మీరేంటిక్కడ? నువ్వు ఆర్ఏ రిలేటెడ్ వీడియోస్ చేయట్లేదని కొంచెం గుర్తు చేద్దామని వచ్చాను. ఓకే. ఐయామ్ సారీ. నాకు తెలుసు ఆర్ఏ రిలేటెడ్ వీడియోస్‌కి చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి. బట్ ఇంటెన్షనల్‌గా ఏం చేయలేదు. అన్నీ అన్‌ఇంటెన్షనల్‌గా అలా గ్యాప్ వచ్చేసింది. అదంతా నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు ఆర్ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది నాకు కావాలి అంతే. ఓకే. సరే. ఒకటి చెప్తా. మీకు తెలుసా? ఆర్ఏ ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇంపార్టెంటే కదా వెయిట్ మేనేజ్ చేయడం. ఇందులో స్పెషల్‌గా ఆర్ఏ వాళ్ళకేముంది? ఎగ్జాక్ట్‌లీ. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను నీతో అగ్రీ చేస్తా. ఓన్లీ ఆర్య ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ మేనేజ్ చేసుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరికి వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నేను పర్టిక్యులర్‌గా ఆర్య వాళ్ళకి ఎందుకు వెయిట్ మేనేజ్‌మెంట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఆర్య ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? జాయింట్ పెయిన్స్. జాయింట్స్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్ రావడం. దానివల్ల పెయిన్ రావడం. కదా! అలా ఉండేటప్పుడే జాయింట్ మూవ్‌మెంట్స్‌కి వాటికి కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బాడీ వెయిట్ కూడా జాయింట్స్ మీదే పడుతుంది కదా! మనం వెయిట్ పెరిగితే. అలాంటప్పుడు ప్రాబ్లమ్ ఇంకెంత ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నార్మల్‌గానే మనకు పెయిన్ ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అవి చేయడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక పక్క ఆర్ఏ ఇన్‌ఫ్లమేషన్ పెట్టుకొని, ఇంకో పక్క వెయిట్ పెట్టుకొని, ఇంకా వాళ్ళ లైఫ్ ఎంత డిఫికల్ట్‌గా ఉంటుందో కదా! అందుకే చెప్తున్నా. ఆర్య ఉన్నవాళ్ళు వెయిట్ మేనేజ్‌మెంట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. వెంటనే డైట్ చేసి స్లిమ్ అయిపోవాలనుకుంటున్నారు కదా! డైట్ చేయండి. కానీ ఫుడ్ మానకూడదు. డైట్ ఎలా ఉండాలంటే మన బాడీకి తగినంత ప్రోటీన్, న్యూట్రియంట్స్ అన్నీ మన ఫుడ్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకానీ మనం ఫుడ్‌ని మానేసి సన్నగా అయ్యి వెయిట్ మేనేజ్‌మెంట్ చేయాలనుకుంటే మాత్రం చాలా తప్పు చేస్తున్నట్టే. ముఖ్యంగా ఆర్య ఉన్నవాళ్ళు. హ్మ్. కాదు. ఆర్య ఉన్నవాళ్ళు మాత్రమే కాదు. ఎవ్వరైనా కూడా మెడికేషన్స్ మీరు యూజ్ చేస్తున్నారు డైలీ బేసిస్‌లో అంటే మీరు ఆ మెడికేషన్ తీసుకునే ముందు ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తినడమే కాదు, మీకు తగినంత తినడం గూడా చాలా ఇంపార్టెంట్. అలా మీరు ఫుడ్ తీసుకోకుండా మాత్రం మెడిసిన్స్ వేసుకుంటే, మీకు ఉన్న ప్రాబ్లమ్ కంటే ఇంకా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా రండి. మీకొక సీక్రెట్ చెప్పనా? మంచి ఫుడ్ తీసుకోకుండా ఎంప్టీ స్టమక్‌తో మెడికేషన్స్ వేసుకుంటే, కొన్నిసార్లు అది చనిపోవడానికి కూడా లీడ్ చేస్తుంది. అలా అని ఫుడ్ మానకుండా, ఏ జంక్ పడితే ఆ జంక్ మన స్టొమక్‌లో వేసేయకుండా, అన్నీ ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ మేనేజ్ చేసుకోవాలి. నేను మీకు సజెస్ట్ చేసేది మాత్రం ఒకటే ఒకటి. మీరు ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేస్తున్నా, ఆకలితో ఉన్నప్పుడు మాత్రం ఎంప్టీ స్టొమక్‌తో మాత్రం మెడికేషన్స్ తీసుకోకండి. అది చాలా డేంజరస్. మనం ఏముందిలే అనుకుంటాం. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంత ఈజీగా మాత్రం ఉండవు. సో, నెక్స్ట్ టైమ్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంత ఉందా? అయితే ఈసారి మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఫుడ్‌ని నెగ్లెక్ట్ చేయకూడదనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఏదో కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ మీద మీ థాట్స్ ఏంటో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఫుడ్‌ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.